భగవద్గీతలో ఒక మాట మనకు వినపడుతుంది. మానవుడు ధ్యానం చేసేటప్పుడు ఏం చేస్తాడు అని చెప్పే మాట. ధ్యానం చేయడం అంటే మనస్సును, బుద్ధిని పరమాత్మయందు నిలకడగా ఉంచటం. ఈ సృష్టికి మూలమైన ఒకే ఒక శక్తి ఉందని భావించి, గుర్తించి, విశ్వసించి ఆ విశ్వశక్తి ముందు తాను సమర్పణం చేసుకుని ఆ విశ్వశక్తిని గురించి మనస్సులో నిలుపుకునే ప్రయత్నం చేయటం. ధ్యానం. బుద్ధి యందు ఆ రూపాన్ని నిలుపుకోవడం. ధ్యై చింతాయాం, ఆ దివ్యశక్తిని గురించి చింతన చేయడం, భావన చేయడం, తలచుకోవడం, స్మరించడం, ఆలోచించడం, ఇది ధ్యానం అంటే. ఈ ధ్యానం చేసేటప్పుడు ఏం జరుగుతుంది అని ఆలోచిస్తే, అక్కడ మనస్సును ఏకాగ్రం చేసి దృష్టిని భ్రూమధ్యం మీద నిలపమన్నారు, నాసిక అగ్రం మీద నిలపమన్నారు. ఇది ధ్యానానికి సంబంధించిన విధానంగా భగవద్గీతలో 6వ అధ్యాయంలో ధ్యానయోగము లేక ఆత్మ సంయమ యోగము అనే పేరు కలిగిన అధ్యాయంలో అర్జునుడికి కృష్ణ పరమాత్మ ప్రబోధించిన సందేశం.